హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే మళ్ళీ సత్తుపల్లి అయితే వచ్చేసాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా ఈవినింగ్ పూట మాకు ఇంట్లో బోర్ కొడుతుండడంతో ఇంకా బయటికి తిరుగుద్దామని అయితే మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాము. వెళ్తుంటే ఇలా దారిలో అయితే లైటింగ్స్ పెట్టి అక్కడైతే కోలాటం ఆడుతూ అయితే కనిపించారు. ఇంకా మా మిన్ను అయితే దసరా టైంలో అక్కడ బాగా ఎంజాయ్ చేసింది అనమాట. వాళ్ళతో పాటు కోలాటం కూడా ఆడుకుంది. అదే చెప్తుంది మాకు వెళ్ళే దారిలో, నేను ఇక్కడే కోలాటం ఆడుకున్నాను అని. ఇంక మేమైతే అలా తిరుగుతూ ఉంటే ఇంకా సత్తుపల్లిలో బర్మా బజార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. ఇంకా మేము ఆ బర్మా బజార్లో ఒక ట్రిప్ అయితే తిరగొద్దామనేసి అయితే వచ్చాము. నేనైతే బర్మా బజార్కి వెళ్ళి చాలా డేసే అయిపోయింది. నేను వెళ్ళినప్పటికీ ఇప్పటికైతే చాలా చేంజెస్ జరిగాయి. అప్పుడైతే రైట్ సైడ్లో బట్టలు అయితే ఉండేది, లెఫ్ట్ సైడ్లో అన్ని నార్మల్ గ్రాసరీస్ ఉండేవి. ఇప్పటికైతే రైట్ సైడ్ మొత్తం అన్ని ఐటమ్స్ పెట్టేసి ఏ ఐటమ్ అయినా 25 రూపీస్ అని అయితే బోర్డు కూడా పెట్టేశారు. ఇంకా లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి గిఫ్ట్ అనమాట. గిఫ్ట్స్ అన్ని చాలా తక్కువగా మంచి మంచి గిఫ్ట్స్ దొరికేది ఎక్కడంటే బర్మా బజార్ అనే చెప్తారు సత్తుపల్లిలో. ప్రోడక్ట్స్ కూడా అన్ని బాగుంటాయి, అన్ని కూడా ఫ్యాషనబుల్ ఉంటాయి అండ్ అన్ని కూడా తక్కువ ప్రైస్ లోనే దొరుకుతాయి. మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు కోరుకునేది అదే కదా. ఇంకా మేమైతే చిన్న షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. వెళ్ళామంటే మరి ఏదో ఒకటి కొనుక్కోకుండా వస్తే షాప్ వాళ్ళు అయితే ఫీల్ అయిపోతారు కదా. ఇంకా వెళ్ళాక యాజ్ యూజువల్ మా మిన్ను అయితే తన పనిలో తను అయితే బిజీగా ఉంటుంది. తనకు కావాల్సినవి తను ఏరుకునే పనిలో అయితే ఉంటుంది. ఇంకా చూడండి షాప్ లో ఏమేమి ఉన్నాయో. అసలు మనకి కావాల్సిన చిన్న పినీస్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్ని ఉంటాయి. ఇంకా గిఫ్ట్స్ అయితే చెప్పాల్సిన పనే లేదు, అన్ని లేటెస్ట్ గిఫ్ట్స్ అన్ని కూడా ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంటాయి అవి కూడా. మేమైతే వెళ్ళేటప్పుడే ఒక ఎయిమ్ అయితే పెట్టేసుకుని అయితే వచ్చాము, ఏమేమి కొనాలి, ఎటైతే తిరగాలి అనేసి. ఎందుకంటే ఏమి అనుకోకుండా వస్తే మళ్ళీ ఎటు తిరగాలో అర్థం కాకుండా అయిపోతుంది. అందుకే ఎటెటు వెళ్ళాలో అన్ని అనుకునే వచ్చాము. ఫస్ట్ అయితే బర్మా బజార్ అనుకున్నట్టే బర్మా బజార్కి అయితే వచ్చేసాము. మా మిన్ను అయితే ఒక బబుల్స్ అయితే తీసుకుంది, కింద పడే తీరం కొట్టేసింది కూడా. ఇంకా దాన్ని ఎలాగో అలా పెట్టేసి అక్కడైతే పెట్టేశాము వాళ్ళు చూడకుండా. ఇంకా వాళ్ళు చూసారంటే మాత్రం మా మిన్నుతో పాటు మాకు కూడా వస్తాయి తిట్లు. అందుకే ఇంకా వాళ్ళు చూడకుండా ఎలాగో మేనేజ్ చేసేసాము. మా జున్ను అయితే తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మమ్మల్ని అయితే బాగా అట్రాక్ట్ చేసింది అక్కడ. మమ్మల్నే కాదు అక్కడున్న షాప్ ఓనర్స్ ని కూడా. నా చేతిలో ఉన్న స్నేక్ అయితే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి ఇప్పుడు. ఎందుకంటే ఇవి ఎప్పుడో వచ్చాయి, అందరు ఆడేసుకున్నారు కూడా. కానీ ఎంత వచ్చినా కూడా ఇప్పటికీ భయపడే వాళ్ళు ఉంటారు. మా మిన్ను అయితే దాన్ని చూపించి మా మమ్మీని అయితే బాగా భయపెడుతుంది. మా మమ్మీ బాగా భయపడుతుంది దాన్ని చూసి. ఇంకా నాకు కావాల్సినవి మా అందరికి కావాల్సినవి, మా మిన్ను జున్నుకు కూడా కావాల్సినవి అన్నీ అయితే ఏరేస్తా ఉన్నాము. ఇంకా అక్కడ ఉన్న మా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని కనిపించి కూడా ఇది ఇక్కడే తీసుకున్నావా అక్కడే తీసుకున్నావా అని చెప్పేసి అయితే మేము జోకులు వేసుకుంటూ ఉన్నాము. మా ఇంట్లోనే కాదు సత్తుపల్లిలో ఆల్మోస్ట్ అందరి ఇంట్లో అయితే బర్మా బజార్లో ఉన్నయే ఉంటాయి. ఎందుకంటే అందరూ ఎక్కువగా ఇక్కడికే వస్తారనమాట. అందరూ కూడా చూసేది అదే కదా. మనకి తక్కువలో అన్ని అంటే ఇక్కడ అన్ని దొరికేస్తాయి అనుకోండి, ఏది ఉండదు అనేది ఏమీ ఉండదు. మనకి కావాల్సిన ఏ ఐటమ్ అయినా కూడా చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఇక్కడ దొరికేస్తుంది. అందుకే మేమైతే ఫస్ట్ చాయిస్ అయితే బర్మా బజార్ కి ఇస్తాము. ఇంకా ఒకప్పుడు అయితే ఇటు మొత్తం డ్రెస్సెస్ అయితే ఉండేవి అనమాట. క్లాత్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని క్లాత్స్ అయితే ఉండేవి. అవి కూడా చాలా తక్కువ ప్రైస్ కు ఉండేవి రైట్ సైడ్ లో. ఇప్పుడైతే అదైతే తీసేశారు, ఎందుకో తెలియదు మరి. అప్పుడు వచ్చినప్పుడల్లా నేను మ్యారేజ్ కి ముందైతే వచ్చాను. అప్పుడైతే చిన్నపిల్లల డ్రెస్సులు అయితే చాలా బాగా అనిపించేవి. అప్పుడైతే పెళ్లి కాలేదు కాబట్టి అప్పుడు వాటితో అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి అవే లేవు. ఆ డ్రెస్సుల సెక్షన్ అంతా తీసేసి ఇలా ఏదైనా 25 రూపీస్ అని ఈ సెక్షన్ అయితే పెట్టేశారు. అయినా ఏది ఉంటే ఏముందిలేండి, మనం ఏమైనా షాపింగ్కి వచ్చాము అది తిరగడానికే కదా. ఇంకా తిరగడానికి వచ్చాం కాబట్టి న్యాయం చేసేయాలని అన్ని అయితే చూసేస్తా ఉన్నాము, ఏదో నిజంగా కొనే వాళ్ళం లాగా. నాకైతే చాక్లెట్ మౌల్డ్స్ అయితే కనిపించాయి, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. కానీ అవంత మంచిగా అయితే అనిపించలేదు, చాక్లెట్స్ అంత ఊడేటట్టు ఏమీ అనిపించలేదు. అందుకే అయితే తీసుకోలేదు. ఇంకా లెఫ్ట్ సైడ్ లో అయితే మా షాపింగ్ అయిపోయింది. రైట్ సైడ్ కి అయితే వచ్చేసాము. రైట్ సైడ్ లో కూడా కొన్ని నచ్చినా గానీ మనం కొనే సిచ్యువేషన్ లేదనమాట. టూ కాస్ట్లీ ఉన్నాయి. మనం ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడానికి మనం ఏమైనా షాపింగ్కి వచ్చామా, ఏదో తిరగడానికే కదా. ఇంకా మనకి కావాల్సిన చిన్న అయితే కొనేసుకొని మా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి పానీపూరి అనమాట. మేము ఇంట్లోనే అనుకునే వచ్చాము. ఫస్ట్ బర్మా బజార్, నెక్స్ట్ పానీపూరి అండ్ నెక్స్ట్ అయితే న్యూడిల్స్ అనుకున్నాము. ఇంకా బర్మా బజార్ అయిపోయింది కాబట్టి పానీపూరికి అయితే వచ్చేసాము. బర్మా బజార్ దగ్గరలోనే ఉంటుంది ఈ పానీపూరి. బర్మా బజార్ మనకి రైట్ సైడ్ లో ఉంటే ఈ పానీపూరి బండి వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది. మేమైతే రోడ్ క్రాస్ చేసేసి ఇటైతే బండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్ళినప్పుడు పానీపూరి తినకుండా ఇంటికి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి.
అందుకే మేమైతే వచ్చేసాము. మేమైతే పానీపూరి అలా తింటుంటే మా జున్నుగాడైతే అదే పనిగా చూస్తూ ఉంది, కానీ తనకి పెట్టలేం కదా. నిజం చెప్పాలంటే నేనైతే పానీపూరి తిని 1.5 year అయింది. అప్పటికి మా జున్ను కడుపులో ఉన్నప్పుడు ఒకసారి తిన్నాను, తర్వాత తను పుట్టాక ఇంకా పానీపూరి తినడమే మర్చిపోయాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా బయట ఫుడ్ మంచిది కాదు అనేసి ఇంకా ఫీడింగ్ ఇస్తాం కదా, ఎందుకులే అనేసి అవాయిడ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు ఎందుకో తినాలనిపించేసింది, అందుకే ఇంకా వెళ్ళైతే తినేసాము. మన క్రేవింగ్స్ కన్నా పిల్లల హెల్త్ అయితే ఇంపార్టెంట్ కదా, అందుకే నా క్రేవింగ్స్ అయితే నేను కొన్ని చంపుకున్నాను పిల్లల కోసము. బయట ఫుడ్ అయితే అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఫీడింగ్ టైంలో అయితే చాలా ఆల్మోస్ట్ అన్నీ అయితే బంద్ చేసేసాను. ఇంకా అలా నేను మా మరదలు అయితే ఒక్కొక్క ప్లేట్ పానీపూరి అండ్ ఒక ప్లేట్ అయితే స్వీట్ పూరి అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఒక్కొక్క మేమైతే తినేసాము. ఇంకా మా మమ్మీ మా తమ్ముడు అయితే కట్లెట్ ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళు కట్లెట్ తినేసి ఇంకా మా అందరికైతే న్యూడిల్స్ అన్న మాట కూడా ఎవరి నోట్లో రాలేదు. ఆ పానీపూరి బండి దగ్గరే మా అందరి స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా న్యూడిల్స్ సంగతి అయితే తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చులే అనుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. మేము రిటర్న్ వచ్చేసప్పటికి ఇంకా కోలాటం అయితే ఆడుతూనే ఉన్నారు. సరే మరి సబ్స్క్రైబ్ చేసి